నెల్లూరు జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. దోపిడీకి కాదేది అనర్హం అన్న చందాన కొంతమంది అవినీతిపరులు ఇష్టానురాజ్యంగా దోచేస్తున్నారు. ఇసుక, గ్రావెల్తో పాటు ప్రకృతిలో సహజంగా ఏర్పడే సిలికాను సైతం దర్జాగా అమ్మేసి కోట్లు గడిస్తున్నారు. చెన్నైతో పాటు విదేశాలకు కూడా భారీగా తరలిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల వేల కోట్ల రూపాయల దందా ఇది. ఈ తతంగమంతా అధికార వైసీపీ కనుసన్నల్లోనే జరుగుతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ సింహపురిలో సిలికాన్ దందా యథేచ్ఛగా ఎలా సాగుతుంది? దోపిడీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఏంటి? ప్రైమ్ 9 స్పెషల్ రిపోర్ట్. నియోజకవర్గ పరిధిలో చెల్లకూరు మండలంలో ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడే సిలికాన్ను అక్రమంగా దోచేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతానికి అత్యంత దగ్గరలో ఈ సిలికాన్ సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. గతంలో గుట్టలుగా సిలికా ఎక్కడ పడితే ఎక్కడ కనిపించేది. రాత్రి సమయంలో సుదూర ప్రాంతాల నుంచి చూస్తే ఈ సిలికా తెల్లగా మెరుస్తూ కనువిందు చేసేది. సిలికాను రైల్వే వీల్ ఫ్యాక్టరీల్లో గ్లాస్, చిప్స్ తయారీలో ఉపయోగిస్తారు. గ్లాస్ మెటల్ ఎక్కువగా ఉండడంతో విదేశాల్లో సిలికాకు భారీ డిమాండ్ ఉంది. ప్రకృతి సిద్ధంగా ఇది ఏర్పడడంతో స్థానికంగా ఉండే కొంతమంది నేతలు దశాబ్దాల కాలం నుంచి మైనింగ్ చేసుకుంటూ ఎంతో కొంత వెనకేసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వాలు మారినా ఈ దందా మాత్రం ఆగటం లేదు. ప్రస్తుతం వైసీపీ సర్కారు ఏర్పడ్డాక పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. జగన్ సర్కార్ కనుసన్నల్లో సిలికా మాఫియా రెచ్చిపోతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారికంగా 78 మంది వరకు మాత్రమే మైనింగ్ చేసుకునే పర్మిషన్లుండగా కనిపించిన చోటల్లా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి సిలికాను దొంగతనంగా తరలించేస్తున్నారు బడాబాబులు. ఏర్పడ్డాక మైనింగ్ లీజుదారులకు కూడా షాక్ తగిలింది. కొంతమంది మైనింగ్ శాఖ నుంచి అనుమతులు తీసుకుని మైనింగ్ చేసుకుని సిలికాన్ విక్రయించేవారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ మాజీ సభ్యులు శేఖర్ రెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా సమాచారం. ఎవ్వరికీ కూడా నేరుగా సిలికాన్ అమ్మే అధికారం లేదని, లీజుదారులంతా శేఖర్ రెడ్డికే విక్రయించాలని, ఆయన ద్వారా ఎగుమతులు జరుగుతాయన్నట్టుగా ఆదేశాలిచ్చారట. అధికారికంగా కొన్ని చోట్ల సిలికా మైన్లు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న కొంతమంది రైతుల మెడపై కత్తి పెట్టారట సిలికాన్ మాఫియా డాన్లు. రైతులు పండించే భూముల్లో సిలికానుంటుందనే సమాచారం తెలిస్తే నయానో భయానో వారిని బెదిరించి వారి భూముల్లో సిలికాను తవ్వి విక్రయాలు సాగించేస్తున్నారట. 2.50 మీటర్ల లోపే తవ్వకాలు చేయాల్సి ఉండగా 5 నుంచి 6 మీటర్ల వరకు భూమిలో తవ్వకాలు చేసి సిలికాన్ తరలించేస్తున్నారట. అలాగే రైతులకు టన్నుకు 40 రూపాయల నుంచి 100 రూపాయల వరకు మాత్రమే ఇచ్చి వారు మాత్రం టన్ను సిలికా 1500 రూపాయలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కర్నూలు జిల్లాలో అనుమతులు తీసుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తవ్వకాలు చేస్తున్నారని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేక మార్లు ఆరోపించారు. వైసీపీ సర్కారు ఏర్పడ్డ తరువాత దాదాపుగా 3000 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలో చిలకూరు మండలంలో సిలికా వ్యాపారస్తుల దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి. అంటే గతంలో 78 మంది సిలికా సంబంధించిన యజమానులు ఉంటే ఆ 78 మంది దగ్గర గవర్నమెంట్ సిలికాని పెరుక్కొని బలవంతంగా పెరుక్కొని 100 రూపాయలు టన్నుకి ఇస్తూ వాళ్ళు 1400కి అమ్ముకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నో కోట్ల రూపాయలు మన చిలకూరు నుంచి దోచుకొని గవర్నమెంట్ ఈరోజు వాళ్ళ పబ్బం గడుపుకునే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇక్కడున్న సిలికాలకి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు సంబంధం లేకుండా ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈ డబ్బులన్నీ తీసుకొని పోయడం అనేది ఎంత అన్యాయం చూడండి. వాస్తవానికి సిలికాన్ మైనింగ్ అనుమతులున్న చోట మాత్రమే చెయ్యాలి. కానీ గతంలో గుట్టలుగా కనిపించే సిలికాన్ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. 5-6 మీటర్ల లోతుకు తవ్వకాలు చేసేసి ధనార్జనే ధ్యేయంగా దోపిడీ చేసేస్తున్నారు స్థానిక మాఫియా నేతలు. ఏపీఐఐసికి చెందిన వందలాది ఎకరాల్లో కూడా సిలికాన్ మైనింగ్ భారీగా జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. పరిశ్రమల కోసం పేదలు, రైతులకు చెందిన భూములకు తూతూ మంత్రంగా పరిహారం చెల్లించి భూముల్ని సేకరించారు ఏపీఐఐసి అధికారులు. అయితే ఆ భూముల్లో పరిశ్రమలకు బదులుగా సిలికా మైనింగ్ వ్యాపారం జరుగుతోంది. అనధికారికంగా సిలికా తవ్వకాలు చేసేసి ఎగుమతులు చేస్తున్న ఏపీఐఐసి అధికారులు మాత్రం పట్టీ పట్టినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాగు చేసుకున్నటువంటి మా గ్రామ రైతులు చెప్తుంటే పట్టించుకోకుండా వాళ్ళకి అనుమతులు వచ్చాయని చెప్పి వస్తున్నారు. వాళ్ళు ఎలా అనుమతులు పొందారో మాకైతే తెలియడం లేదు. ఇక్కడ గ్రామస్తులు
ఉండి వాళ్ళకి సమాచారం లేకుండా చిన్న సమాచారం ఇవ్వకుండా వాళ్ళు అనుమతులు వచ్చాయని చెప్పి తీసుకుంటున్నారు. మేము ఏ అధికారి ఇచ్చినా కూడా పట్టించుకోవటం లేదు. గతంలో కూడా గ్రామ సభలు అడ్డుకున్నాము, అప్పుడేమో పర్మిషన్లు ఆపాము, చేసామంటున్నారు. కానీ అదేవిధంగా మళ్ళీ వాళ్ళు వచ్చి మైనింగ్ల వరకు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ భూములు ఏపీఐఏసీ ఎవరికి కేటాయించేది, ఎంత మొత్తానికి కేటాయించిందనే రికార్డ్స్ కూడా సరిగా లేవని తెలుస్తుంది. బల్లవోలు, ఏలూరు, పూనుగుంటపాలెంకు చెందిన కొంతమంది రైతుల పొలాలు కూడా ప్రభుత్వం లాక్కొని అక్రమార్కులకు ముట్ట చెప్పిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ భూముల్లో కూడా భారీగా సిలికాను తవ్వేస్తున్నారట. ఇకపోతే టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శేఖర్ రెడ్డి మేనలుడు మోహన్ కార్తీకు చెందిన వామన ఎంటర్ప్రైజెస్ ద్వారా గత కొంతకాలంగా పెద్ద ఎత్తున సిలికా, శాండ్ తరలిపోతుందని బహిరంగంగానే చర్చిస్తున్నారు. దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్కి కొంతమంది ఫిర్యాదు చేశారు కూడా. ప్రత్యేకించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా లేఖలు రాశారు. తమిళనాడు రిజిస్ట్రేషన్తో ఉన్న 13 లారీలు, ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్న మరో 5 లారీలు కలిపి మొత్తంగా 18 లారీల్లో నిరంతరం చిల్లకూరు మండల పరిసరాల నుంచి చెన్నైకు సిలికా, ఇసుక తరలిస్తున్నట్టుగా ఆ లేఖల్లో వివరించారు. అరంపాకం వద్ద ఓ పెట్రోల్ బంకు వెనకవైపు ఇసుకను నిల్వ చేసి అక్కడి నుంచి చెన్నైకి తరలిస్తున్నట్టుగా ఫిర్యాదులో స్థానికులు పేర్కొన్నారు. వాస్తవానికి చెన్నైలో ఇసుక్కు భారీ డిమాండ్ ఉంది. నెల్లూరు జిల్లా నుంచి ఇసుక చెన్నైకి తరలిపోతే దాదాపుగా 80,000 నుంచి ₹1,00,000 ధర పలుకుతుంది. అయితే సముద్ర తీర ప్రాంతంలో సిలికా మైన్స్లో నుంచి వచ్చే ఈ ఇసుకను కూడా చెన్నైకి తరలించేస్తున్నారు అక్రమార్కులు. వాస్తవానికి ఈ ఇసుక కట్టడాలకు పనికిరాదు. చూసేందుకు సాధారణ ఇసుకలా కనిపించే సిలికా మైన్స్లో ఇసుకతో కట్టడాలు జరిపితే భవనాలు కూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నదులకు దగ్గరలో ఉండే ఇసుకను మాత్రమే భవన నిర్మాణాల్లో ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడి మాఫియా డాన్లు మాత్రం సముద్ర తీర ప్రాంతాల్లో దొరికే ఇసుకను నదీ ఇసుకని చెప్పి అక్రమంగా తరలించడం వివాదాస్పదంగా మారింది. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా అక్రమ సంపాదనకు ఇక్కడే దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనకు అనుమతులు లేకుండానే వేల కొలది ఎకరాల్లో అక్రమంగా సిలికా మైనింగ్ని తవ్వేస్తున్నారు. దీని మీద ప్రజలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఎంత పోరాడుతున్నా కానీ ఇప్పటిదాకా చర్యలు తీసుకునే దాఖలాలు అయితే లేవు. ఇటీవల చిలకూరు మండలం, కోట మండలాల్లో అక్రమంగా పంట పొలాలకు కూడా ప్రవేశించి మైనింగ్దారులు అక్రమంగా సిలికాను తవ్వేస్తుండడంతో చాలాసార్లు ధర్నాలు చేయడం జరిగింది. ఈ సిలికా వ్యవహారంపై జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా సముద్ర తీర ప్రాంతంలో మైనింగులు పరిశీలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. అలాగే విలువైన ప్రకృతి సంపదను కోట్ల రూపాయలకు విక్రయించి దోపిడీకి పాల్పడ్డం, స్థానికంగా ఉన్న రైతులు నిట్టనిలువునా ముంచేసి కోట్లాది రూపాయలు వెనకేసుకోవడం వంటి అంశాలపై న్యాయ పోరాటం చేసేందుకు నడుం బిగించింది. సిలికా దోపిడీపై తక్షణమే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకోవాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. ఈ దోపిడీపై సీబీఐతో విచారించి పెద్ద తలకాయలు ఎవరున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సిలికా మైనింగ్పై కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మరి ఈ అక్రమ సిలికా మైనింగ్పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.